రవి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ప్రతికూల పరిణామాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకవైపు చూస్తే విద్యార్థులు మోడీ గారిని అన్న మాటలకి చాలా ఫీల్ అవుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కాపు నాయకులు మాకు చేయాల్సినంత చేయట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమంటారు సార్? ఖచ్చితంగా. అదే ఇప్పుడు మొన్న భోగాపురం విమానాశ్రయం దాంట్లో హ్మ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద చాలా రియాక్షన్స్ వచ్చాయి. అసలే ఆయన కొంత ఆరోగ్యం మరి చికిత్సలు అంతా క్రియాశీలంగా లేరు. పర్యావరణ ప్రాజెక్టులు అప్పుడప్పుడు ప్రారంభిస్తున్నారు. కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. నిన్న కూడా డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన ఆయన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి కానీ వ నేరుగా రంగంలోకి వచ్చి తిరిగే పరిస్థితి ఇంకా లేదు. ఈ ఈ పరిస్థితుల్లోనే ఆయన భోగాపురం వెళ్ళారు. వెళ్ళి అక్కడ మాట్లాడుతూ మోదీ గారి పట్ల గౌరవము, ప్రధానమంత్రిని ఏదో చేయటం వేరు. అసలు మొన్న నేను చూస్తుంటే వీడియోలు చూస్తుంటే నాకు చాలా దుఃఖం వచ్చింది. దేశం కోసం ఇంత చేస్తున్నటువంటి ప్రధానమంత్రిని మీరు ఇన్ని మాటలు అంటారా? ఇన్ని మాటలు అన్నా కానీ క్షమించిన గొప్ప హృదయం ఆయనది. ఈ పద్ధతిలో ఒక భారీగా ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. అదే నేను అన్నాను, అది ప్రచారంలాగా లేదు, ప్రశంసల వర్షంలాగా ఉంది అని. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? నిజానికి విద్యార్థుల మీద జంతర్ మంతర్ దగ్గర తీవ్రమైన నిర్బంధం జరిగింది. అమ్మాయిలు కూడా ఇబ్బందులు పడ్డారు. ముళ్ళులు గుచ్చినటువంటి కర్రలు వాడారు. ఆ తర్వాత పెల్లెట్లు వాడారు. వాడొచ్చా లేదా అని సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తే వాళ్ళు కూడా సరే సందర్భాన్ని బట్టి వాడొచ్చు, ఇవన్నీ జరిగాయి అక్కడ. కాబట్టి ఇవి చూడకుండా ఏదో మోదీ మీద సానుభూతి, మోదీ కోసం దుఃఖించాను అంటే పవన్ కళ్యాణ్ ఎంత పొరపాటు పడ్డారంటే, మీరు అన్నట్టు విద్యార్థుల నుంచి నిరసన, లేకపోతే ప్రతిపక్షాలు వామపక్షాల నుంచి నిరసన, అది వేరు. అసలు నేరుగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత, ఆర్ఎస్ఎస్ పరివార్ అనుకుంటే దానికి మోదీ గారు విశ్వగురువు అనుకుంటే, గురువు కదా ఆర్ఎస్ఎస్. మోదీ గారేమో రాత్రిపూట రోజు వీడియోలు చేశారు పిల్లలతో కనెక్టివిటీ పెంచుకోవడానికి, వీటన్నిటికీ. మోహన్ భగవత్ ఏమో నేరుగా నేను జంజీతో మాట్లాడతానని నిన్న ఒక వేదిక మీద ఆయన నేరుగా వాళ్ళతో ముఖాముఖి మాట్లాడారు. ఈ విద్యార్థులు నిరసన తెలపడం అన్నది ఏమాత్రం జాతి వ్యతిరేకమైన చర్య కాదు. నిరసన తెలపడం అన్నది కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఒక సంభాషణ డైలాగ్ అనేదానికి ఉన్న అనేక రూపాల్లో నిరసన ఉద్యమం కూడా ఒకటి. కాబట్టి ఈ పిల్లల్ని ఎవరు అట్లా అలా చూడనక్కర్లేదు అని ఆయన ప్రత్యేకించి చెప్పారు. ఇప్పుడు అసలు మోహన్ భగవత్ ఎందుకు రంగంలోకి రావాల్సి వచ్చింది అంటే, ఖచ్చితంగా చెప్పాలంటే మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ పార్లమెంటుకు రావట్లేదు, మీడియాతో మాట్లాడట్లేదు. జన్జీ ఉద్యమాలు, బొద్దింకల యుద్ధము, వీటి మీద వాళ్ళ స్పందన బహిరంగంగా ఎప్పుడు పంచుకోలేదు. వీడియోలు చేయటం ఇవన్నీ తప్ప. వాళ్ళు చెప్పినా వింటారా లేదా? పార్లమెంట్కి వచ్చి సారీ చెప్పినా లేదా వివరించినా వినరు. కాబట్టి అమిత్ షా కానీ, మోదీ కానీ రావట్లేదు. సో నేను అనుకోవటం ఈ నేపథ్యంలో ఒక విధంగా కొంత సర్దుబాటు చేయడం కోసమే మోహన్ భగవత్ రావాల్సి వచ్చింది. మోహన్ భగవత్ స్వయంగా వచ్చి చెప్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నాకు మోదీ గారి కోసం దుఃఖం వచ్చిందని చెప్తే, మా గురించి ఏం రాలేదా అని యువత నుంచి వచ్చింది. ఎందుకంటే పవన్ను ప్రధానంగా బలపరిచింది యువత, విద్యార్థులే కదా, జన్జీనే ఆయనకు. ఆయన తీసిన సినిమాలన్నీ, అది ఖుషి అయినా, బద్రి అయినా, తమ్ముడైనా, ఇంకొకటైనా ఎక్కువగా అట్లాంటివే వాళ్ళే బలపరిచారు. అప్పుడు ఆయనకి ఇంకా కూటమి లేదు, ఇవన్నీ లేవు. కాబట్టి ఒక విధంగా మా మద్దతు తీసుకొని ఏదో సనాతనవాదం అంటే నీకేదో అది పట్టిందని ఊరుకున్నాం, కానీ మీరు వాళ్ళను మించి మా మీద దాడి చేశారని వీళ్ళలో కోపం వచ్చింది ఖచ్చితంగా. రెండోది కాపులు, మీరు అన్నట్టు కులాల వారీగా మాట్లాడకపోయినా ఆ సామాజిక తరగతి ఆయన గట్టిగా బలపరిచింది. వాళ్ళ ప్రాతిపదికమే తొలి అడుగు అక్కడే. ఇటువంటిప్పుడు వాళ్ళైతే ఎంతసేపటికి కూటమిలో మన ప్రాధాన్యత తగ్గిపోతుంది, పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళు గట్టిగా నిలబడడం లేదు, మా సంక్షేమం కోసం కేటాయిస్తామన్న నిధులు కూడా చాలా అరకొరగా విడుదల చేస్తున్నారు, వాళ్ళ దీర్ఘకాలిక కోరిక రిజర్వేషన్లు, ఆ దిశలో అసలు అడుగులు పడట్లేదు. ఇలాంటివన్నీ కాపుల్లో ఒక అసంతృప్తి, కాపు నేతలను సమీకరించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ తరఫున నిలదొక్కుకోవడం కాకుండా, నేను ఒక కులానికి సంబంధించిన వాడిని కాదు, అలా చూడకండి అని చెప్పి ఇతరులకు టికెట్లు ఇవ్వడం, దీనివల్ల వచ్చిన చర్చ. సో సామాజికంగా ఈ పరిస్థితి వచ్చింది. సార్, ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ బీజేపీ తరఫు నుంచి
రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము డైరెక్ట్‌గా ఒంటరిగానే పోటీ చేస్తాం అని ఒక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎలా వర్తిస్తుందంటారు? అంటే ఇది కూడా నైతికంగా ఒక ఎదురు దెబ్బే కదా! ఆయన 2, 3 నెలల కిందట హైదరాబాద్‌కొచ్చి తన ఆఫీస్ తెరిచి మీడియాతో మాట్లాడారు. అసలు నిజానికి అప్పుడు ఒక నిరసన ఇదంతా నడుస్తున్నప్పుడు అది ఆ రోజే తెలంగాణ అవతరణ దినోత్సవం అన్నాడు. నేను ఇక్కడికి రావాలి, ఇది నా మాతృభూమి, ఇవన్నీ మాట్లాడారు. హ్మ్. ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాయనేది నిజమే. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇది నా మాతృభూమి అని చెప్పడం ద్వారా అక్కడ ఏంటి ఇట్లాంటి ప్రశ్నలన్నీ కొన్ని ఉత్పన్నమవుతాయి కదా! కాబట్టి ఆయన అంతగా దీనికి ఒక విధంగా తన ఐడెంటిటీ ప్రకటించుకొని సనాతనం అని ఇవన్నీ చెప్పి, ఇవన్నీ చేసినప్పటికీ ఇవన్నీ ఎవరి ద్వారా ఎవరి కోసం చేశారో ఆ బీజేపీ వాళ్ళు ఆయన ఓన్ చేసుకోలేదు. అది అవగానే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. నిన్న ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నాయకులు రామచంద్రరావు, తర్వాత అందరూ అక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా సమావేశమయ్యారు. వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నబీను, ఆ తర్వాత సంజయ్ బన్సాల్ అని వాళ్ళ ఇన్ఛార్జి ఇలాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. వాళ్ళు ఒక వ్యూహం తీసుకున్నారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ ఒక్క పార్టీతో తెలుగుదేశంతో కానీ జనసేనతో కానీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. ఇతర రాష్ట్రాల్లో అనుభవం గమనించినప్పుడు మనం ఒంటరిగా వెళ్తేనే మన పార్టీని మనం పెంచుకోవాలి. అందుకనే అని వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ తెలియకుండానే మోదీని ఇంతగా పొగిడిన పవన్ కళ్యాణ్, సనాతనం అన్నది బీజేపీ కంటే ఎక్కువగా భుజాన్ని వేసుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండగా వాళ్ళు కనీసం దీన్ని ఖాతరు చేయకుండా మేము ఒంటరిగా వెళ్తాము, ఏదో వివరణగా చెప్తాం కదా, కొన్నిసార్లు ఏవో కారణాలు ఉన్నాయి వాళ్ళకి వివరిస్తాం, అట్లా కూడా వాళ్ళు ఏం చెప్పట్లా. చాలా సూటిగా మేమే పెరుగుతాము, ఇంకెవరితో మాకు అవసరం లేదు, రానివ్వం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటే ఇది ఈయన చూపించిన ఉత్సాహానికి లేకపోతే చాలా విస్తృతమైన మద్దతుకు ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే కదా. అయితే ఆయనైతే చెప్పాడు పొత్తులు ఉంటాయో లేదో నాకు తెలీదు అని ఒక మాట జాగ్రత్త కోసం అన్నారు. కానీ గతంలో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కడ సీట్లు రాలేదు, కనీసం ఓట్లు కూడా రాలేదు. అందుకని పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పొత్తు పెట్టుకోలేదు. హైదరాబాదు దాని చుట్టుపక్కల నగర ప్రాంతాల్లో తమ కొంత ఓటింగ్ ఉందని బీజేపీ వాళ్ళు చెప్తుంటారు, భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాబోతున్నాయి, ఆ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు ఎవరితో వెళ్ళం, మేము ఒంటరిగా వెళ్తామంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వట్టి మద్దతుదారుగా మిగిలిపోతాడా, లేక ఒంటరిగా పోటీ చేసి ఏదైనా తనకు కూడా స్థానం ఉందని నిరూపించుకుంటాడా? గతంలో శాసనసభ ఎన్నికల్లో పొత్తుతో సహానే కూడా వాళ్ళకేం రాలా, ఓట్లు కూడా రాలా. ఇప్పుడు ఒంటరిగా చేసేంత సాహసం చేయకపోవచ్చు. కాబట్టి రాజకీయంగా అంత మద్దతు తెలిపినప్పటికీ విద్యార్థులకు కానీ లేకపోతే సామాజిక తరగతులకు కానీ దూరం అయినప్పటికీ బీజేపీ అయితే అంతగా పూర్తిగా ముడేసుకోవడానికి సిద్ధంగా లేదు. తెలుగుదేశం విషయానికి వస్తే తెలుగుదేశం వాళ్ళు గతంలో లాగా వాళ్ళ ఫార్ములా ఒకటి ఉంది కదా, 80-15-5 ఈ ఫార్ములాకే కట్టుబడి ఉండాలని వాళ్ళు అంటున్నారు. అలా అయితే కుదరదని వీళ్ళు చెప్పారు. నాదెండ్ల మనోహర్ ఇట్లాంటి వాళ్ళంతా వీళ్ళు చెప్పడమే కానీ తెలుగుదేశం నుంచి ఇంతవరకు నిజమే ఆ ఫార్ములా మారుస్తామని వాళ్ళు ఏం చెప్పలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఎన్నికల పరంగా రాజకీయ స్పందనల పరంగా మటుకు ఒక ప్రతికూల పర్వమే ఇక్కడ ఉంది. మీరు ఇంకోవైపున కనుక చూస్తే చాలామంది ఇష్టమైన లేకపోయినా విజయ్తో పోల్చేవాళ్ళు, తమిళనాడులో విజయ్తో ముఖ్యమంత్రి అయ్యాడని. కానీ విజయ్ నెమ్మదిగా నిలదొక్కుకోవడం, కొంత ఆఖరికి ఆయన తన కుటుంబానికి సంబంధించిన కేసు కూడా నిన్న ఆయన సానుకూలంగా పరిష్కరించుకోగలిగారు. కాబట్టి విజయ్ గ్రాఫ్తో కొంతమంది పోల్చి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిజానికి ఎవరిని పోల్చలేం, కానీ ఆయన కూడా నటుడు కావడం వల్ల ఈ పోలిక జరుగుతుంటుంది. అలా చూస్తే విజయ్ నిలదొక్కుని ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న తీరు ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంది. రైట్ సార్.